ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, జీవముగల తండ్రి, జీవాధిపతి అయిన మా గొప్ప దేవ, మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని గణపరచడానికి మరి ఒక ఆదివారంను మా జీవితంలో దయచేసిన విధమును బట్టి స్తోత్రము చెల్లిస్తున్నాము తండ్రి. యేసయ్యా, మీరే సహాయమును దయచేయండి నా తండ్రి. మీ వాక్యమును నా తండ్రి మేము కొద్దిసేపు జ్ఞానిస్తుండగా నా తండ్రి, వినగలిగిన ఆత్మను నా తండ్రి, వినగలిగిన చెవులను మాకు దయచేయండి నా ప్రభువా. మీ వాక్యమును మా హృదయంలో భద్రపరిచి స్థిరపరిచి మాకు ఆత్మీయ ఆహారమును దయచేయమని, మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకొనమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోనండి. నాకు ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవునికి నేను ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నాకు ఇక్కడ ప్రకటించడానికి అయ్యగారికి వందనములు తెలియజేస్తున్నాను, అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి, అలాగే అమ్మగారికి, కూడి వచ్చిన ప్రతి సంఘస్థులకి దేవుని నామం పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ దేవుని నామం పేరిట వందనాలండి. అలాగే ఈరోజు మనము గమనించినట్లయితే ఈ సంవత్సరంలో ఫిబ్రవరి నెల చివరి వారము, దీని తర్వాత ఇంకొక వారం అంటే వేరే నెలలోకి మారిపోతుంది. కాబట్టి చివరి ఆదివారమున మనము ఈ దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి గణపరచడానికి ఈ మందిరమునకు మనము కూడి వచ్చి ఉన్నాము. దాన్ని బట్టి దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞత చెల్లించవలసిన వారమై ఉన్నాము. అయితే ఈరోజు మనకు ఇవ్వబడినటువంటి 4 పాఠ్యభాగములు మనతో ఏం మాట్లాడుతున్నాయి అని అంటే, ఈరోజు ఉత్తర ప్రత్యుత్తంగా చదివినటువంటి కీర్తనల గ్రంథములో దావీదు భక్తుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అని అంటే, సృష్టిని ఎట్లా కలుగజేశాడు, లేదా మానవుణ్ణి ఎలా దేవుడు కలుగజేసి మానవుడికి ఎటువంటి అధికారం ఇచ్చాడు అన్నది మనము గమనించవచ్చు. అలాగే యోషియా మనము గ్రంథము చూసినట్లయితే అక్కడ ఒక తోట యజమాని ఉన్నాడు. ఆ తోట యజమానికి ఏంటంటే ద్రాక్ష చెట్లు ఉన్నాయి, ద్రాక్ష తోట అనేది ఉన్నది. ఆ ద్రాక్ష తోటలో ఏం కాస్తున్నాయి అని అంటే ద్రాక్ష ఫలములు కాయాలి, కానీ వాటికి బదులు ఏం కాస్తున్నాయి అని అంటే కారు ద్రాక్ష కాయడం అనేది జరుగుతుంది. వాటి గురించి ఈరోజు మనము గమనిద్దాము. అలాగే గలతీ పత్రికల్లో మనము ఒకసారి చూసుకున్నట్లయితే అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తున్నారు అని అంటే, దేవుని గురించి బోధించవలసినటువంటి భక్తులు ఏం చేస్తున్నారని అంటే దేవునికి విధేయతగా చెప్పకుండా, దేవునికి అవిధేయత వంటి లేదా దేవునికి ఇష్టం లేనటువంటి వారిగా ఏం చేస్తున్నారంటే సంఘంలో తిప్పుతున్నారు. అలా తిప్పేవారి గురించి పౌలు భక్తుడు స్ట్రైట్గా మాట్లాడుతున్నాడు. దాన్ని మనము గమనించవచ్చు. అలాగే పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్తలో ఆయన ఏం చెప్తున్నాడు అని అంటే, దేవుడు కలుగు చేసినటువంటి ఈ సృష్టిలో భాగమైనటువంటి ఈ పట్టణములు ఉన్నాయి కదా, ఆ పట్టణముల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు చేసినటువంటి అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు ఒక ప్రాంతంలో చేశారు. అయితే ఆ ప్రాంతపు వారు మారలేదు, కానీ లేదా అన్యులమైనటువంటి వేరే ప్రాంతములకు అది దేవుడే వెళ్ళి స్వయంగా ప్రకటించినటువంటి సువార్త అయితే ఉంటే వారు మారేవాళ్ళు, కానీ వీరికి మారకుండా ఉన్నారు అన్నటువంటి ఆ లేఖనములను మనము గమనించవచ్చు. అయితే గత వారమును మనము ఒకసారి బేస్ చేసుకుంటే, గత వారంలో సృష్టి యొక్క పరస్పర ఆధారితము మనము గమనించాము. అదే కంటిన్యూ అవుతూ ఈ 4 పాఠ్యభాగాలు మనకు ఏం మాట్లాడుతున్నాయి అని అంటే, మనకు ఇచ్చిన అంశము సృష్టి పతనము, సృష్టి యొక్క పతనము. అసలు మానవుడు ఈ సృష్టికి ఎలా వచ్చాడు అని ఒకసారి మనం గమనించినట్లయితే, దేవాది దేవుడు కలుగు చేసినటువంటి సృష్టి, ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనము ఒకసారి మనం గమనిద్దాము. ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనము. ఆది అందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను, భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను. హల్లెలూయా.
ఇక్కడ ఏమని చెబుతున్నాడు అని అంటే, మొత్తము ఎవరు సృష్టించారు అని అంటే భూమి నిరాకారంగా ఉంది, శూన్యంగా ఉంది. అందులో ఏ మానవుడు లేడు, ఎటువంటి ఆకారం అనేది లేదు. అటువంటి ఆకారం లేని దానికి ఆకారం ఎవరిచ్చారు? దేవుడే కలుగజేసినట్లుగా మనము చూస్తున్నాము. అయితే ఈ సృష్టిని సృష్టించినటువంటి దేవుడు, వాటిని కలుగజేసినటువంటి దేవుడు, మరి వాటిని పతనము చేయడానికి కూడా ఎవరికి అధికారం ఉన్నది? ఒక్క దేవునికే అధికారం ఉన్నది. మనము ఇతర గ్రంథములను లేదా ఇతరులను మనము గమనించినట్లయితే వారి సృష్టి గురించి ఆ సర్వము ఇవ్వబడదు. అంటే క్లుప్తముగా క్లియర్గా అనేది ఆ సృష్టి గురించి ఇవ్వబడదు. కానీ దేవుడు చేసినటువంటి అద్భుతము ఏమిటంటే, మనకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా దేవుడు మనకు ఆ సృష్టి అనేది ఎలా జరిగినది, ఆ సృష్టి ఆరంభము నుంచి అది ఎలా కొనసాగుతూ వస్తున్నది అనేది దేవుడు స్పష్టంగా మనకు తెలియజేసినట్లు మనము గమనించవచ్చు. అయితే ఈ సృష్టిని సృష్టించడానికి దేవుడు ఎన్ని రోజులు శ్రమపడ్డాడు? 6 రోజులు శ్రమపడినట్లు మనము మొదటి అధ్యాయంలో మొత్తముగా గమనిస్తాము. అయితే సృష్టి చేసినది మొదలుకొని ఒక్కరోజు తర్వాత దేవుడు ఏమని లేఖనంలో సెలవిస్తున్నాడు? ఇది మంచిది, ఇది మంచిది. ఎందుకు మంచిది అనని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు అని అంటే, అది నరునికి మంచినదై ఉన్నది, చూపునకు రమ్యముగా చక్కగా ఉన్నది, ఎక్కడ ఉండవలసినటువంటి ప్రకృతి అక్కడ ఉన్నది అని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అదే మనము లోకంలో ఒకసారి గమనించినట్లయితే, మనం ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్ళినప్పుడు అన్నీ మనకు ఏం కనపడతాయంటే చుట్టూరు బిల్డింగ్లు అయ్యే కనపడతాయి. కానీ ఒక చెట్టు అయినను పెద్ద పెద్ద వృక్షములు కానీ ఎక్కడైనా కనపడతాయి అని అంటే చాలా అరుదు. ఏంటి? చాలా అరుదు, ఎక్కడ కనపడవు. అదే ఒక పల్లెటూరు వాతావరణమునకు మారేడుమల్లి కానీ లేదా లంబసింగ్ కానీ అలాంటి ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కడ చూసినా కానీ పచ్చని చెట్లు, ఎంతో సుందరముగా ఉన్నటువంటి భవనములు, ఒక్కొక్క చోటే ఉన్నటువంటి పెంకుటిల్లులు మనకు కనబడుతూ ఉంటాయి. మన లైఫ్ స్టైల్లో ఏది ఎక్కువ ప్రాముఖ్యము అని అంటే, ఎక్కువ ఆక్సిజన్ ఎక్కడ దొరికిద్ది అని అంటే మనకు పచ్చని పంట పొలాల దగ్గరే లేదా పచ్చగా ఉన్నటువంటి ప్రదేశంలోనే ఎక్కువ ఆక్సిజన్ అనేది మనకు దొరుకుతుంది. అయితే మనము అటువంటి సృష్టిని దేవుడు కలుగజేసి, దేవుడుకు అన్నీ మంచిది కలుగజేస్తే నరుడు ఏం చేస్తున్నాడు అని అంటే, తనకున్నటువంటి దుష్కార్యముల వల్ల అక్కడ ఖాళీ ప్రదేశము ఉందంటే దాన్ని ఏం చేస్తాడు? దేనికో ఒక దానికి అక్కడ ఒక మంచి ప్లాంట్ కడితే కనుక నాకు డబ్బు వస్తుంది, ఆ డబ్బుతో నేను గొప్ప అధికారిని అవ్వచ్చు, ఆ అధికారం ద్వారా అందరినీ శాసించవచ్చు అన్న దురుద్దేశమును నరుడు కలిగి ఉన్నాడు. అభివృద్ధి అనేది, డెవలప్మెంట్ అనేది మంచిదే, కానీ అది మితిమించకూడదు. ఏం చేయాలి? మితిమించకూడదు. డెవలప్మెంట్ అనేది అవసరము. మనకు మన నిత్యవసరమైనటువంటి ఫోన్ను మనం గమనిస్తే అది ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి. కానీ దానికి ఈ రోజుల్లో ఎడిక్ట్ అయిపోయి వాటిని ఏం చేస్తూ ఉన్నామో దుర్వినియోగము కొన్నిసార్లు చేస్తూ ఉన్నాము. అటువంటి వారిగా మనము ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడా అని అంటే దేవుడు ఆశపడటం లేదు. అటువంటి వారిగా మనము దుర్వినియోగం చేసుకుంటూ లేక అందులో చెడ్డ పనులు చెడ్డ కార్యములు చేసుకుంటూ కూర్చుంటే దేవుడు చూసి నరులను సంతోషిస్తాడా? సంతోషించడం అనేది జరగదు. అందుకనే ఏం చెబుతున్నాడు అని అంటే, ఆదిని సృష్టించినప్పుడు దేవుడు ఏమనుకున్నాడంటే, సృష్టిని సేద్యపరచడానికి ఎవరు కావాలి? నరుడు అనేది కావాలి. నరుడు ఉన్నప్పుడే భూమిని సేద్యపరచడానికి లేదా చదును చేయడానికి లేదా డెవలప్మెంట్ అనేది చేయడానికి ఉపయోగపడుతుందని దేవుడు ఒక గొప్ప ఆలోచన ప్రణాళికను కలిసి దేవుడు ఏం చేశాడు అని అంటే నరుడును సృష్టించాడు. ఆ నరుడిని సృష్టించినప్పుడు మనము గమనించినట్లయితే ఆదికాండము 2వ అధ్యాయంలో ఒకసారి ఎవరిని అక్కడ తయారు చేశారండి? ఎన్నో వచనము?
7వ వచనం అనుకుంటా. దేవుడైన యెహోవా నేర మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయుడు. నరుడు ఈ భూమి మీదకి ఎలా వచ్చాడండి? దేవుని యొక్క జీవాత్మను ఎవరు ఊదారు? దేవుడే స్వయంగా ఊదితేనే మానవుడు అనేది ఈ లోకంలోనికి రావడం అనేది జరిగింది. అయితే ఈ వచ్చినటువంటి మానవుడు ఏం చేస్తున్నాడని అంటే 1వ అధ్యాయంలోనే మనము ఒకసారి గమనిస్తే, దేవుడు ఇదిగో 29వ వచనము, దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు ప్రతి వృక్షము గల మీకు ఇచ్చి ఉన్నాడు, అవి మీకు ఆహారమగును. ఏంటి మనకు ఇచ్చినటువంటి ఈ సృష్టి మనకు ఏంటంటే ఆహారముగా మారడానికి. నరుడు మరి జీవించాలి అని అంటే ఆహారం అనేది తీసుకుంటేనే నరుడు జీవించగలడు. ఆ నరుడు జీవించడానికి ఈ సృష్టిని సృష్టించడం అనేది దేవుడు జరిగినది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ నరుడు ఏం చేశాడు అని అంటే దేవుడు ఆజ్ఞాపించినటువంటి వృక్ష ఫలములను ఏం చేశాడని అంటే భుజించడము జరిగినది. మనం ఒకసారి గమనిస్తే అక్కడ 2 చెట్లు ఉన్నట్లుగా ఒకసారి మనము గమనించగలము. జీవవృక్ష ఫలమును ఇచ్చే చెట్టు అంటే జీవమును ఇచ్చే చెట్టు, ఇంకొకటి ఏంటంటే మంచి చెడులను జ్ఞానం ఇచ్చే చెట్టు. 2 చెట్లను పెట్టాడు దేవుడు. 2 ఆప్షన్లు ఇచ్చాడు మనకు. ఆ రెండిటిల్లో మంచిది చూస్ చేసుకోమని అంటే నరుడు ఏం చూస్ చేసుకున్నాడండి? మంచి చెడులు తెలివినిచ్చే వృక్షమునే ఎంచుకొని తినవద్దు అనన్న పండును తిన్నందుకు ఈ రోజున మనము ఏం చేస్తూ ఉన్నామంటే శ్రమ పడవలసిన దానికంటే అత్యధిక శ్రమను మనము పొందుతూ ఉన్నాము. తర్వాత వచనంలో దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ నరుని దేహంలో ఉన్నటువంటి ఆ చెమట దారను చిందిస్తేనే కానీ భూమి ఏమేమవుదో తన ఫలమును ఇవ్వదు. మన చెమటను ఎప్పుడైతే చిందించి కష్టపడతామో ఆ పొలంలోనికి వెళ్ళి ఎప్పుడైతే పంటను సేద్యపరుస్తామో అప్పుడే ఏం జరుగుతుంది? ఆ పంట అనేది అభివృద్ధి చెందుతుంది. అది పట్టణాలకు పంపిస్తే మనకు కొంత డబ్బులు అనేది వస్తాయి. ఆ డబ్బుల వలన మనము ఏం చేస్తాము? మన జీవనాన్ని ఆధారాన్ని సాగించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఆ నరుడు నేల మట్టితో నుంచి దేవుడు తీసి దేవుడు నాసికారంధ్రంలో ఊదినప్పుడు జీవవాయువు కలిగి ఈ సృష్టి అంతయు మన కోసము చేయబడినది అని మనము ఇక్కడ గమనించవచ్చు. అయితే నరుడు ఏం చేస్తున్నాడు అని అంటే ఆ సృష్టిని పాడు చేయడానికి కానీ లేదా ఎటువంటి ఫ్యాక్టరీలు పెట్టి రసాయన పదార్థాలను ఎందులోకి వదులుతారు? సముద్రంలోనికి, జలరాశుల్లోనికే వదులుతారు. అవి తాగి ఏమవుతున్నారు? మనుషులు ఎక్కువ కాలం జీవించవలసిన వారు కూడా 120 సంవత్సరములు దేవుడు మనకు ఇచ్చిన ఆయుష్కాలము. ఆ ఆయుష్కాలంలో కూడా ఎంత పడిపోయినది? 80 సంవత్సరములు మహా అయితే. 70 సంవత్సరములు అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములే బతుకుతాడు. కానీ అటువంటిది కూడా ఏం జరుగుతుందని అంటే ఈ రోజుల్లో 60 సంవత్సరములు, 45, 50 సంవత్సరములు వచ్చేసరికి కీళ్ళవాపుల చేత అనేకమైనటువంటి రోగముల చేత ఏం చేస్తున్నారు అని అంటే మనుషులు బాధింపబడుతూ ఉన్నారు. హాస్పిటళ్లకు అధిక మొత్తములో ఏం చేస్తున్నారు? ఆ డబ్బును అనేది చెల్లిస్తూ ఉన్నారు. దేవుడు అవన్నీ చేయాలని ఆశపడుతున్నాడా? అలాంటిది ఏమీ ఆశపడటం లేదు. కానీ ఎప్పుడైతే నరుడుకి ఇచ్చినటువంటి సృష్టిని నరుడు ఏం చేస్తున్నాడు అంటే దేవుడు ఇచ్చినటువంటి సృష్టిని నరుడు ఏం చేస్తున్నాడు అని అంటే పాడు చేయడం అనేది జరుగుతుంది. మనం కూడా మన జీవితంలో సృష్టిని మనం ఎట్లా చూడాలి అని అంటే ఒక వస్తువుగా చూడకూడదు, కానీ ఒక ఇదిగా మనము చూడాలి. ఒక వస్తువుగా మనం చూడకూడదు, కానీ అందులో ఒక ఉన్నటువంటి పార్ట్గా మనం చూడాలి. ఎందుకు అని అంటే ఎప్పుడైనా మనము గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎక్కువగా మనం పరిసరాలను గమనిస్తే అత్యధికంగా చెట్లే కనపడతాయి, కానీ ఇంకా ఏమీ ఆ పరిసరాల్లో ఎక్కువగా కనపడవు. ఎందుకని అంటే మనం పీల్చేటటువంటి గాలి కార్బన్ డైఆక్సైడ్ ఏది తీసుకుంటుంది? చెట్టు తీసుకుంటుంది. ఆ చెట్టు నుంచి మనం ఏం చేస్తూ ఉంటాము? ఆక్సిజన్ అనేది తీసుకుంటూ ఉంటాము. అయితే ఇక్కడ నేను గమనించిన విషయం ఏమిటంటే
పోయిన నెలలో మా డాడీకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. అయితే హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు నేను ఎమర్జెన్సీగా హాస్పిటల్లోకి వెళ్ళి జాయిన్ చేసినప్పుడు ఫర్ ఆక్సిజన్ సిలిండర్కి వాళ్ళు ఎంత ఛార్జ్ చేశారని అంటే 4,000 5,000 వేశారు. 4,000 5,000 ఆక్సిజన్కి అంత డబ్బులు ఎందుకు అని అంటే అది దేవుడు ఇచ్చినటువంటి ఆక్సిజన్ కాదు, మానవులు తయారు చేస్తే వచ్చేది అది. ఎందుకంటే మానవుడు తయారు చేసినప్పుడే అది ఆక్సిజన్ అనేది వస్తుంది. ఆక్సిజన్ని బలవంతంగా పెట్టినప్పుడు ఆ ఊపిరితిత్తుల్లో నుంచి ఆ శ్వాస అనేది ఆడిద్ది. దానివల్ల నరుడు జీవిస్తూ ఉన్నాడు. అయితే అది ఎంత వెలబెట్టి మనం కొంటున్నామో ఒకసారి మనం గమనిస్తే ఎంత వెలబెట్టి కొంటున్నామో. అది దేవుడిచ్చినటువంటి ఆరోగ్యం కాదా? ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనము దేవుణ్ణి స్తుతించలేకపోతూ ఉన్నాము. కానీ అటువంటి పరిస్థితుల్లో మా డాడీ వెళ్ళినప్పుడు అక్కడ దేవుణ్ణి స్తుతించడమో దేవుణ్ణి ఆరాధించడమో అనేది అక్కడ జరిగింది. మరి కొంతకాలపు ఆయుష్కాలం ఇస్తే కనుక నేను ఇలా గుళ్ళో సాక్ష్యం చెప్పుకుంటాను అన్నప్పుడు దేవుడు బ్రతికించారు. 1 గంటకు వచ్చేసరికి 200 ఛార్జ్ చేశారండి. 1 గంటకు వచ్చేసరికి 200. మనము ఒక్క రోజుకి వచ్చేసరికి 24 గంటలు అంటే మీ ఒకే వదిలేస్తున్నాను. అది ఎంత వెల అనేది మనం గమనించాలని అంటే ఈరోజు మనకిచ్చినటువంటి ఆరోగ్యం బట్టి మనం ఏం చేయాలని అంటే దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి కనపరచాలి, దేవుణ్ణి మహింపరచాలి. ఈ సృష్టిని ఇచ్చినందుకు మనము దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆ సృష్టిని ఏమైతే ఉన్నదో దాన్ని మనము పాడు చేయకోకుండా సరిగ్గా వినియోగించుకోవాలని ఈ అంశమును మనకు ఇచ్చి ఉన్నారు. అయితే ఆదికాండములో 2వ అధ్యాయంలో నరుణ్ణి చేసినటువంటి దేవుడు ఈ 6వ వచనము వచ్చేసరికి నరుడు గురించి ఏం తలంచాడనంటే దేవుడు 6వ అధ్యాయము ఎన్నో వచనము అంటే 3వ వచనము. ఆదికాండము 6వ అధ్యాయము 3వ వచనము. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎప్పుడు వాదించదు, వారు తమ అక్రమ విషయములలో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏళ్ళు అనే అగునని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడికి కూడా ఏమొచ్చిందని అంటే 2వ అధ్యాయంలో చేసినటువంటి నరుడిని 6వ అధ్యాయం వచ్చేసరికి ఆయన చేసినటువంటి పాపములు భూమి మీద ఏంటంటే అనక విస్తారం అయిపోయినాయి. అతడు నరుడు చేసినటువంటి కార్యములు ఏవైతే ఉన్నాయో అవి విస్తారం అయిపోయినాయి. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే నరుడిని ఏం చేయాలి అని అనుకున్నాడంటే పతనము చేసేయాలి, ఇంకా వీళ్ళు భూమి మీద ఉండకుండా ఇచ్చేసేయాలి, తుడిచిపెట్టేయాలి అని దేవుడు ఆశపడ్డాడు. ఎందుకనంటే దేవుడు ఎంతైతే పరిశుద్ధంగా ఉన్నాడో మానవుడు కూడా అంతే పరిశుద్ధంగా ఉండాలని దేవుడు ఆశపడ్డాడు. అయితే నరుడు దేవునికి దేవుడు నరుడికి ఇచ్చినటువంటి ఆజ్ఞలను మీరి దేవాకృతి క్రమం చేసినప్పుడు ఆ నరుడు ఏమయ్యాడు? శిక్షార్హుడయ్యాడు. ఆ శిక్షను బట్టి ఏం చేస్తాడు అని అంటే భూమి మీద ఇచ్చినటువంటి అన్నిటినీ పాడు చేయడానికే నరుడు సంసిద్ధపడ్డాడు. అయితే ఈ పరిశుద్ధులందరినీ అంటే వారిని అందరినీ తుడిచివేసి పరిశుద్ధులుగా చేయాలి అని దేవుడు ఎవరిని ఎన్నుకున్నారండి? నోవాహును ఎన్నుకున్నట్లుగా మనము ఈ గ్రంథంలో మనము చూడవచ్చును. అయితే నోవాహును కూడా ఎట్లా ఎన్నుకున్నాడు అని అంటే 7వ అధ్యాయము 1వ వచనము ఒకసారి మనము గమనిద్దాము. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై యుండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారిను వాళ్ళలో ప్రవేశించండి. ఎవరు నీతిమంతులుగా కనబడ్డారండి దేవుడికి? ఒక్క నోవాహే. ఎంతమంది ప్రజలు ఉన్నారు? విస్తారంగా ప్రజలు అప్పుడు భూమి మీద పాకుతూ ఉన్నారు, అంటే భూమి మీద విస్తారంగా ఉన్నారు. అయితే వారందరినీ కూడా ఎన్నుకోకుండా ఎవరిని ఎన్నుకున్నారు అని అంటే నోవాహు ఒక్కరినే ఎన్నుకున్నట్లుగా గమనించవచ్చు. అయితే మన సంఘముల్లో కూడా మీ అందరినీ ఎన్నుకున్నారని నేను దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనము ఎలా ఉన్నామని అంటే
నోవాహులాగా ఉండాలని దేవుడు మనల్ని ఆశపడుతూ ఉన్నాడు. అలాగే ఈ సృష్టిని సృష్టించినటువంటి దేవుడు ఆ సృష్టిని పాడు చేయకుండా ఎంతవరకు వినియోగించుకోవాలో అంతవరకే మనము వినియోగించుకోవాలని దేవుడు ఒక గొప్ప తలాంతు కలిగి ఉన్నాడు. ఆ గొప్ప తలాంతుని మనం ఏం చేయాలి అని అంటే మనము చక్కగా వినియోగించుకోవాలని దేవుని నామం పేరిట నేను వేడుకొనిచూ ఉన్నాను. అయితే ఈ నోవాహును ఎలా ఇచ్చేశారు అని అంటే ఒక జలప్రలయము రప్పించి, దేవుడు ఒక జలప్రలయం రప్పించి ఒక్క నరమాత్రుడు అంటే నరుడు లేకుండా తుడిచిపెట్టడం అనేది జరిగినది. ఒక్క నోవాహు కుటుంబం తప్ప. అయితే నోవాహుకు ఏం చెప్పాడు అని అంటే దేవుడు 120 సంవత్సరములు కూడా నోవాహు ఏం చేశాడు? సువార్త అనేది ప్రకటించాడు. ఒక పక్క నోవాహు ఓడను తయారు చేస్తేనే ఒక పక్క ఏం చేశాడు? సువార్తను ప్రకటించడం అనేది జరిగింది. ఆ సువార్తను నమ్మిన వారు ఎంతమంది? ఒక్కరును లేరు. ఆ సువార్తను ఎంతమంది నమ్మవలసిన వారు ఉన్నారు అని అంటే అనేక మంది ప్రజలు అయితే ఉన్నారు, కానీ ఒక్కడు కూడా నమ్మడానికి ఇష్టపడలేదు, శ్రద్ధ చూపలేదు. మనం ఒకసారి కొన్ని సంవత్సరంలో వెనక వెళ్తే 2012 యుగాంతం వస్తుందని అందరూ టీవీల్లోనూ వార్తాపత్రికల్లోనూ న్యూస్లోనూ అందరూ చాటింపు వేశారు. కొంతమంది అయితే అనగా ఏం చేశారని అంటే ఎలాగో చనిపోతున్నాం కదా అని ఆస్తులు అమ్మేసి విచ్చలవిడితనము, ఇంకా విచ్చలవిడితనము అని అంటే మీ ఊహకే వదిలేస్తున్నాను. అది వ్యభిచారమే కానీ, లేదా ఒకరిని అపహరించడమే కానీ, లేకపోతే ఇతర దొంగతనములే కానీ అన్నీ చేశారు. ఎందుకంటే ఆ 2012తో యుగాంతం అయిపోతుంది, అక్కడ అందరూ చనిపోతారు, మనం స్వర్గానికి వెళ్ళినా నరకానికి వెళ్ళినా మన ఆత్మే కాబట్టి అనే దృక్పథము వాళ్ళు కలిగి ఉన్నారు. కానీ తీరా 2012 దాటిన తర్వాత మనం ఏ సంవత్సరంలో ఉన్నాము? 2025 దాకా కూడా దేవుడు ఇచ్చినటువంటి మహాకృప కాకపోతే మనం ఇప్పుడు దాకా బతికి ఉంటామా? 2020లో కరోనా వచ్చినప్పుడు చనిపోయిన వారు ఎంతమంది ఉన్నారు? మన కళ్ళు ఎదుటే. కనీసము ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి, ఒక తల్లి ఒక తండ్రి దగ్గరికి వెళ్ళి మాట్లాడలేకపోయినటువంటి పరిస్థితి అనేది అక్కడ మనము గమనిస్తాము. కానీ దేవుడు ఇచ్చినటువంటి ఈ ఆయుష్ని మనము ఏం చేస్తున్నామంటే అనేకమైన విధమైన పనులకు ఉపయోగిస్తూ ఉన్నాము. అటువంటి వారిగా మనము ఉండకూడదని ఈరోజు లేఖనంలో మనకు తెలియజేస్తూ ఉన్నవి. అయితే ఈ నోవాహు గారు 120 సంవత్సరములు దేవుని గురించి చెప్పినా కానీ ఎవరు రక్షింపబడ్డారు అని అంటే నోవాహుతో ఉన్నటువంటి జంతువులు జత, ఒక ఆడమ ఒక మగ తప్ప ఇంకా ఎవరు ఉన్నట్లుగా మనము చూడవచ్చు. ఎవరు లేరు. ఇంకా నోవాహు కూడా ఓడలో ఉన్నప్పుడు కూడా ఇతరులను రక్షించాలని అనుకున్నాడు, కానీ ఎవరు మూశారు అని అంటే తలుపులు దేవాతి దేవుడే మూసినట్లు మనము గమనించవచ్చు, చూడవచ్చు. అయితే అందరినీ రక్షించాలని ఉంటుంది, కానీ రక్షింపబడిన వారు కొందరే ఉంటారు. ఎందరైతే దేవుణ్ణి అంగీకరించి దేవుని తట్టు లేదా దేవుని వైపు తిరుగుతారో వాళ్ళే బ్రతికినట్లుగా మనము గమనించవచ్చు. అయితే ఈ ప్రకృతి కూడా మొత్తము తుడిచిపెట్టిపోయిన తర్వాత దేవుడు ఒక నిబంధన అనేది ఏర్పరచుకున్నాడు. ఏ నిబంధన ఏర్పరచుకున్నాడు అని అంటే ఇక భూమి మీద ఎటువంటి ప్రచండమైన వర్షమును నేను కురిపించను, 40 పగళ్ళు 40 రాత్రులు ఆగకుండా వర్షము కురిసింది అని అంటే ఒక సముద్రము మనం ఇప్పుడు కూడా చూస్తున్నాము అని అంటే అక్కడ ఎవరు చేశారు అని అంటే దేవాతి దేవుడే. అప్పుడు 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండ వర్షము కురిపించినప్పుడు సముద్రములు అనేది ఏర్పడినవి, నదులు అనేది ఏర్పడినవి. ఈ నదిలన్నింటినీ మనము చూడగా ఏం చేస్తూ ఉన్నాం అని అంటే వాటిల్ని కూడా ఆక్రమించుకునే పరిస్థితుల్లో ఉన్నాము. వాటిని కూడా ఏం చేస్తున్నాం అని అంటే ఆక్రమించుకునే పరిస్థితుల్లో ఉన్నాము. మనము కొన్ని వార్తాపత్రికలను గమనించినట్లయితే హాలీవుడ్ అంటే సినిమాలో చేసేటటువంటి వారు ఏం చేస్తూ ఉన్నారని అంటే
ఒక కౌన్సిల్ జరిగింది. ఆ కౌన్సిల్ ఏంటంటే అనేక మంది శాస్త్రవేత్తలు, బిలియనీర్స్, అధికమైన ధనవంతులు అందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్ సారాంశం ఏంటంటే, ఒక ఆమె లెగిసి ఏమని అడుగుతుందని అంటే అందరినీ, మీలో దేవుడు ఈ సృష్టిని చేశాడు అని అనడానికి ఎన్ని పాయింట్స్ ఇస్తారు అని అంటే 0 పాయింట్ వచ్చింది. తల్లిదండ్రులకి ఎంత పాయింట్స్ ఇస్తారంటే 3 పాయింట్లు ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి ఆ మనుషులు ఎంతమంది అని అంటే చాలామంది ఉన్నారు, కానీ ఓట్లు వేసిన వారు మాత్రము ఒక 30 మంది లోపలే ఉండవచ్చు. అయితే వారు ఏం చేశారనంటే దేవునికి 0 ఇచ్చారు. ఆ కులమునకు, మతమునకు లేదా అధికారులకు ఎంత ఇచ్చారంటే 24% ఓటింగ్ అనేది ఇచ్చారు. అవన్నీ చూసినటువంటి దేవుడు ఒక 3 రోజులు 4 రోజు ఒక అమ్మాయిని లేపి సువార్త అనేది ప్రకటించింది. ఎక్కడ సువార్త ప్రకటించింది అని అంటే ఏరోప్లేన్లో వెళ్తున్నప్పుడు సువార్త ప్రకటించింది. అలాగే రోడ్డు మీద ఉన్నటువంటి అప్పుడు కూడా సువార్త ప్రకటించింది. ఆ సువార్తను నమ్మారా అని అంటే అప్పుడు కూడా నమ్మలా. నేను ఆ న్యూస్ అనేది బాగా గమనించినప్పుడు ఏం జరిగిందంటే, దేవుడే తన అగ్నిని పంపించినట్లుగా ఆ హాలీవుడ్ అనేది తగలబడిపోవడం అనేది మనము టీవీల్లో చూస్తూ ఉన్నాం. ఎందుకు వార్తలను గమనించాలి? వార్తలను ఎందుకు గమనించాలి అని అంటే, దేవుడి యొక్క 2వ రాకడకు మనము సంసిద్ధము కలిగి ఉన్నామా లేదా అనేది మనము తెలుసుకోవడానికి వార్తలను చూడాలి. నాకు ఎందుకులే, వార్తలు చూస్తే ఏమొచ్చిద్ది, ₹1 వచ్చిద్దా, ₹2 వచ్చిద్దా అన్నటువంటి ధోరణ అనేది మనము కలిగి ఉండకూడదు. ఎందుకని అంటే ఈ రోజుల్లో యెరూషలేము కట్టబడడానికి 3 రోజుల్లో యెరూషలేము కట్టబడిద్ది. ఆ 3 రోజుల్లో యెరూషలేము కట్టబడినప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ మనం సంసిద్ధంగా ఉంటేనే అక్కడ మనం ఎత్తబడతాము. మనం ఎత్తబడాలి అని అంటే మనం ఇక్కడ సంసిద్ధం అనేది ఉండాలి. ఈ సృష్టి అనేది పతనం అయిపోతుంది, ఈ భూమి అనేది పతనం అయిపోతుంది, ఈ ఆకాశం అనేది ఉండదు. దేవుడు ఇచ్చినటువంటి ఈ ఆకాశము, ఈ భూమి, ఈ శాశ్వత కాలం అనేది ఉండదు. మనము ఈ నరమాత్రము కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆత్మ ఉన్నది కాబట్టి ఆ ఆత్మ ఏమవుతుంది? దేవుని యొద్దకే వెళుతుంది. మనం ఎప్పుడైతే సంసిద్ధత కలిగి ఉంటామో అప్పుడే మనము 2వ రాకడలో ఎత్తబడుతూ ఉంటాము. ట్రంప్ అనేది ప్రధాన అధికారి. ఎవరండి? ట్రంప్ అనేది అందరికీ తెలుసు. దగ్గరగా ఈరోజు స్కూల్లో కూడా ఎవరు అమెరికా అధ్యక్షుడు ఎవరని అంటే కనుక ట్రంప్ అని కూడా నేర్పిస్తున్నారు పాఠశాలల్లో. అటువంటి వ్యక్తి ఒక ప్రకటన చేశాడు. ఎప్పుడంటే 2020లోనో లేదా 2017లోనో ఒకటి ప్రకటన చేశాడు. ఏంటి? ఇశ్రాయేలీల ప్రభుత్వాన్ని, అంటే ఇశ్రాయేలీలను ఏం చేశారంటే ఒక గ్రూప్గా చేసి అక్కడ అధికారం ఏంటి, అక్కడ రాజధానిగా చేశాడు. అమెరికా ఎక్కడుంది? ఇశ్రాయేలీలు ఎక్కడున్నారు? ఇశ్రాయేలీల దేశం ఎక్కడుంది? మనం కూడా మన రాజధాని చేశారు, కానీ 3 రాజధానులు అని అన్నారు. 3 రాజధానులు అన్నప్పుడు మనము కొంత ఏం చేయింది, గజిబిజి నెలకొన్నది. కానీ ఇప్పుడు మనకి ఏదైనా రాజధాని ఉంది అని అంటే ఒక అమరావతి ఉన్నది అన్నట్టుగా మనం ఎట్లయితే చూపిస్తున్నామో అక్కడ వాళ్ళు కూడా ఏంటి, ట్రంప్ అనేది దిగిపోయినప్పుడు మళ్ళీ ఏం చేశారనంటే వాళ్ళు అమెరికానే రాజధానిగా ఎంచుకున్నారు. కానీ ఇప్పుడు మరలా ఏం జరిగిందంటే ట్రంప్ అనేది అధికారంలోకి వచ్చాడు. ఆయన ఏమని వ్యాఖ్యానం చేస్తున్నాడు అని అంటే, ఇంకెందుకు లేటు, మనం ఏం చేద్దాం అని అంటే ఒక నూతన యెరూషలేమును కట్టడానికి అన్నీ సంసిద్ధంగా ఉన్నాయి. అన్నీ సంసిద్ధంగా ఉన్నప్పుడు ఇంకా ఎందుకు లేటు? అన్నీ సంసిద్ధంగా ఉంటే అనక ఒక్క 3 రోజుల్లో యెరూషలేము కట్టడానికి సంసిద్ధపడుతూ ఉన్నారు. ఆ సంసిద్ధత మనకి ఇప్పుడు లేకపోతే ఎప్పుడు రాదు అని మనం ఒకసారి గమనించాలి. కానీ దేవాతి దేవుడు మహాకృపను బట్టి ఇంకా ఆలస్యము చేస్తూ ఉన్నాడు. ఆయన రాకడ ఎప్పుడు ఉండాలి అని అంటే అసలైతే 6 దినములు చేసిన తర్వాత ఏం చేశాడు? దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. 6 దినముల తర్వాత విశ్రాంతి చేసుకోవాల్సిన దేవుడు మరలా ఆలస్యం చేస్తూ ఉన్నాడు అని అంటే నా మేలు కోసమే ఇక్కడ చేస్తున్నాడని మనం గమనించాలి.
సృష్టించడము తన మాట ద్వారా కలిగించాడు. అలాగే సృష్టి అంతం అవ్వాలని అంటే దేవుడు ఇప్పుడు మాటను కాదు కానీ దేవుడే దిగి రాబోతూ ఉన్నాడు. ఒకసారి దేవుడు వచ్చాడు, కానీ ఏ రూపంలో వచ్చాడు? మానవ రూపంలో వచ్చాడు. కానీ ఈసారి ఉగ్ర రూపుడే రాబోతున్నాడు. దొంగ ఎటువంటి సమయము వస్తున్నదో తెలీదు, దొంగ ఎటువంటి సమయంలో వస్తాడో తెలియదు. కానీ మనం ఏం కలిగి ఉండాలి? సంసిద్ధత అనేది కలిగి ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. అయితే ఈనాటి మొదటి పాఠము ఒకసారి మనం గమనించినట్లయితే యెషయా 5వ అధ్యాయము 1వ వచనము మనం ఒకసారి గమనిద్దాము. నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టమైన వాడిని గురించి పాడేదను వినుడి. హల్లెలూయా. ఎందుకనంటే ఒక తోటమాలి ఏం చేస్తాడని అంటే తోటను సేద్యపరచాలి. తోటను సేద్యపరిచిన తర్వాతే ఆ మంచి ద్రాక్ష ఫలములు ఇస్తుంది. ఆ ఫలములను అమ్ముకున్న తర్వాతే మనకు కొంత డబ్బు అనేది వస్తున్నది అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఈ ద్రాక్ష తోట వేరు. ఈ ద్రాక్ష తోట ఎందుకు వేరు అని అంటున్నానంటే ఈ ద్రాక్ష తోట మన భూమిని పోలి ఉన్నది. అయితే ఈ ద్రాక్ష తోటలో ఎవరు ద్రాక్షవల్లులు అని అంటే ద్రాక్షవల్లులు మనమే. మనము ఏం ఫలములు ఫలిస్తున్నామో అన్నది దేవునికి ఇప్పుడు ముఖ్యము. మనం ఏం ఫలములు ఫలిస్తున్నామో అక్కడ ఉన్నటువంటి లేఖనముల్లో ఒకసారి మనం గమనించినట్లయితే కారు ద్రాక్షాలు. ఏ ద్రాక్షాలండి? కారు ద్రాక్షాలు. తినడానికి ఇంపుగా ఉంటాయా కారు ద్రాక్షాలు? చూడడానికి ఇంపుగా ఉంటాయా? చూడడానికి రమ్యంగా ఉండేది మేడిపండు చూడును మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులుండు. చిన్నప్పుడు నేర్చుకున్న పద్యము. మేడిపండు చూడడానికి ఎట్లా ఉంటుంది? చాలా రమ్యంగా ఉంటుంది. చూడంగానే తినాలి అని అన్నటువంటి ఆశ కలుగుతుంది. కానీ తీరా కట్ చేసి చూసిన తర్వాత దాని నిండా ఏముంటున్నాయి? పురుగులే. పురుగులు వాటిని తినగలమా మనుషులు? మనుషులు తినలేరు. కానీ బేర్ గ్రిల్స్ అని డిస్కవరీలోనే ఎవరో వ్యక్తి వచ్చేవాళ్ళు. ఆయన అన్నీ తింటా ఉంటాడు. ఆయన ఒక్కళ్ళే ధైర్యం చేయగలడు నాకు తెలిసి. అయితే ఈరోజు లేఖనంలో ఏం సెలవిస్తున్నాయని అంటే మనము మంచి ఫలములను ఫలించాలి. ఏం చేస్తున్నాడు? మంచి ఫలములను ఫలించాలి. దేవునికి ఇష్టమైనటువంటి ఫలములను ఫలించాలి. గలతీ పత్రికల్లో 5వ అధ్యాయంలో 22వ వచనమా అమ్మ 19వ వచనమా ఎక్కడ రాస్తారు ఆత్మఫలముల గురించి? మనకి ఎన్ని ఆత్మఫలములు దేవుడు మనకు ఇచ్చాడండి? 9 ఆత్మఫలములను దేవుడు మనకు ఇచ్చాడు. అవి ఏంటిది? అది ఆత్మఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవన్నిటిని ఏం చేయాలి? మనము కలిగి ఉండాలి. ఆత్మఫలములో కలిగి ఉండాలి. ఒక ఆత్మఫలము కూడా నీ ఎడల లేదు అని అంటే నీవు దేవుని ప్రేమను కలిగి ఉండలేదు అని మనము ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఏం కలిగలేము? ఆత్మఫలములు కలిగలేము అని ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే ఈ సృష్టికి ఈ ఆత్మఫలములకు ఏమి వ్యత్యాసం ఉన్నది? లేదా ఈ సృష్టి వలన మనం చేసేటటువంటి ఆత్మఫలములు ఏంటి? మన ఆత్మఫలములు ఫలిస్తే ఏంటి, ఫలించకపోతే ఏంటి దేవునికి? అంతే కదా. మనము ఏం చేస్తున్నాం అనంటే ఆత్మఫలములు ఫలించే వారిగానే ఉండాలి. ఆత్మఫలములు ఎప్పుడైతే ఫలిస్తామో అప్పుడుకి దేవుడు ఇష్టమైనటువంటి పిల్లలుగా మనము ఉంటాము. ఒకడు 2వ సంఘంలో ఎత్తపడాలి అంటే 2వ రాకడలో ఎత్తపడాలి అని అంటే పసి పిల్లవాని హృదయము కలిగి ఉండాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. పసిపిల్లవాని హృదయము ఎప్పుడైతే మనము కలిగి ఉంటామో అప్పుడైతేనే మనము 2వ రాకడలో ఎత్తబడతాము. ఈ సృష్టి యొక్క పతనము ఎప్పుడైనా ఉంటుంది అని అంటే దేవుని యొక్క రాకడలోనే ఉంటుంది అని మనము గమనించవచ్చు. సృష్టి యొక్క పతనం ఎప్పుడు ఉంటుంది అని అంటే దేవుని యొక్క 2వ రాకడ. ఆ 2వ రాకడలో ఎత్తబడే సంఘముగా నీవు నేను ఉండగలిగితేనే
ఇక్కడ చేసినటువంటి ఫలములే కానీ లేదా ఫలించినటువంటి ఫలములే కానీ అక్కడ ఏమవుతాయి అంటే అక్కడ అనుభవించగలము. యుగయుగములు దేవునితో యుగయుగములు సదాకాలం ఉండడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, కానీ మనల్ని విడిచిపెట్టడానికి లేదా నరకమునకు పాత్రలను చేయడానికి దేవుడు ఈ లోకమునకు రాలేదు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎంత సంతోషంగా హల్లెలూయా చెప్పాలి అని అంటే మన హృదయం అనే తలంపుల్లో నుంచి రావాలి. ఏదో నేను చెప్పాను కాబట్టి హల్లెలూయా అని అంటే సరిపోతుందా అంటే అది సరిపోదు. మనం ఏం చేయాలి? మనస్ఫూర్తిగా ఎప్పుడైతే హల్లెలూయా అని చెప్దామో ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మీరు నీరసంగా ఉంటే కనుక నాకు కూడా ఏమొస్తుందంటే నీరసం అనేది వస్తుంది. నాకు ఆల్రెడీ చెమటలు పడుతున్నాయండి, దయతో క్షమించండి ఇట్లా అంటున్నానని. అయితే మనం ఏం చేయాలి అని అంటే సంసిద్ధత అనేది కలిగి ఉండాలి. ఎందుకనంటే దేవుడు ఎప్పుడు వస్తాడే అనేది మనకు తెలియదు. అందుకని మనం ఏం చేయాలి అని అంటే సంసిద్ధత అనేది కలిగి ఉండాలి. అలాగే ఈరోజు చివరి పాఠం ఒకసారి మనం గమనిద్దాము. లూకాసు వార్త 10వ అధ్యాయము 13వ వచనము 16వ వచనం దాకా ఒకసారి మరలా చదివి నేను ఈ వాక్యంను నేను ముగిస్తాను. ఎందుకంటే మనకు కూడా కొన్నిసార్లు విస్తారంగా చెప్పడం వలన ఏం వినకుండా పోతామని. విస్తారంగా చెప్పడం వలన ఏముంటుందని అంటే ఏమీ ప్రయోజనం లేదు. ఎందుకంటే ఒక మనిషి వినగలిగిన సమయం ఎంతంటే 15 నిమిషాల నుంచి 25 నిమిషాల వరకే. ఒక సాధారణ మానవుడు వినగలిగినది 15 నుంచి 25 నిమిషాల వరకే. 25 నిమిషాల తర్వాత ఏమొస్తుందని అంటే ఆటోమేటిక్గా విసుగు అనను లేదా అక్కడ చెప్పేటటువంటి వ్యక్తి మీద ఒక దురభిప్రాయం అనేది కలిగిద్ది. అలాంటి అభిప్రాయంలో ఇక్కడ ఏం కలగకుండా మనం ఏం చేయాలి అని అంటే సమయంలోనే ముగించుకుందాము. దేవుడు మన ఆత్మకు తోడేని నడిపించడం కాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చివరి వచనం ఒకసారి గమనిద్దాము. అయ్యో కోరసీనా, అయ్యో బెత్సయిదా, నీ మధ్య చేయబడిన అద్భుతములను తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని కూర్చుండి మారు మనసు పొంది ఉందరు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏమని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడని అంటే ఆయన వెళ్ళినటువంటి ప్రదేశం గురించి మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాడని అంటే ఒక ప్రదేశం. ఏం ప్రదేశంకు వెళ్ళారు? కొలసీనా, బెత్సయిదా అనే ప్రాంతమునకు వెళ్ళారు. అక్కడ ఎన్నో అద్భుత కార్యములు చేశారు, ఎంతోమందిని స్వస్థపరిచారు. అందులోనూ తన శిష్యులను పంపించలేదు, కానీ దేవాది దేవుడే వెళ్ళి అక్కడ అద్భుత కార్యములు చేశాడు, అనేక స్వస్థతలు చేశాడు. అయినా కానీ వారు ఏం చేశారంటే మారు మనసు అనేది లేకుండా జీవించారు. అటువంటి జీవితములను ఎవరైనా జీవిస్తున్నారా అనేది మనం ఏం చేయాలని అంటే ఒకసారి మనము జ్ఞాపకం తెచ్చుకోవాలి. అటువంటి ప్రదేశముల్లో దేవుడు ఏమని అంటున్నాడు అని అంటే ఇక్కడ చేసే ప్రసంగం ఏదో నేను అక్కడ చేసి ఉంటే వారు రక్షణ పొందేవారు, వారు రక్షింపబడేవారు, వారు ఏం చేయబడేవారు? నాతో పాటు యుగయుగములు సదాకాలము జీవించేవారు. వ్యర్థమైన వారి దగ్గర నేను ఎంత అరిచి గీపెట్టినా కానీ వారు మారు మనసు పొందలేకపోతున్నారు. వారు ఏ మనసు కావాలండి? మారు మనసు, మారు హృదయం అనేది ఎప్పుడైతే కలుగుతుందో దేవుని యొక్క రెండవ రాకల్లో మనము ఎత్తబడే సంఘముగా ఉండాలనని దేవుడు ఆశపడుతున్నాడు. ఒక్క ఆత్మ అయినను దేవునికి నశించుట ఇష్టము లేదు. నీవు నేను ఆత్మలు కాదా? మనందరము దేవుని సన్నిధికి వచ్చాము అని అంటే ఒక ఆత్మను రక్షించగలిగి ఉండడానికి మనము ఇక్కడకు వచ్చి ఉన్నాము. ఎందరికో లేనటువంటి భాగ్యము దేవుడు మనకే ఈరోజు ఇచ్చి ఉన్నారు. అందును బట్టి మనము దేవునికి కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలనని గలతీ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో ఒకసారి గమనించి ముగించుతాం. దేవునికి యుగయుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఏమని చెప్తున్నారండి? దేవునికి యుగయుగములకు, తరతరములకు మహిమ కలుగును గాక. మనము దేవుణ్ణి ఎందుకు
ఆరాధించాలి అని అంటే ఆయనే ఆల్ఫా ఒమేగా. హిబ్రూ వర్డ్స్లో ఆల్ఫా అంటే ఆది, ఒమేగా అంటే అంతము, అంటే చివరి అక్షరము. ఇంకా తప్ప ఇంకా ఏది లేదు. భూతకాలము, భవిష్యత్ కాలము, వర్తమాన కాలము ఎవరి ఆధీనంలో ఉన్నాయంటే దేవుని యొక్క ఆధీనంలో ఉన్నాయి. కాబట్టి దేవుని మనము స్తుతించేవారిగా, దేవుని మనము గణపరిచేవారిగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఆ పతనమైనటువంటి సృష్టిని మనము నోవాహు దినముల్లో ఒకసారి జ్ఞాపకము చేసుకొని ఆ రోజు చేసినటువంటి తప్పులను మనం ఏమైనా కలిగి ఉంటే దేవుడు ఈరోజు నా ద్వారా ఈ వాక్యమును తెలియజేస్తూ ఉన్నారు. వింటున్నా మీకే కాదు, కానీ నా ద్వారా కూడా, నాతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏదో నేను పరిశుద్ధిని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులు అని ఇక్కడ నేను సంబోధించట్లేదు, కానీ నేను కూడా అపరిశుద్ధున్నే కాబట్టి నన్ను కూడా దేవుడు పరిశుద్ధపరచడానికి ఎన్నుకొని ఉన్నాడు. ఆ ఎన్నుకొన్న పిలుపును బట్టి నేను ఇక్కడ వాక్యమును బోధించడానికి, లేదా దేవుని యొక్క మాటలను కొద్దిసేపు మీతో పంచుకోవడానికి దేవుడు తన యొక్క గొప్ప ప్రణాళిక చొప్పున నన్ను ఇక్కడ నిలబెట్టి ఉన్నారు. అందును బట్టి దేవునికి స్తోత్రము చెల్లిస్తూ ఈయన వాక్యమును, దేవుని యొక్క పరిశుద్ధ వాక్యమును నేను ముగించున్నాను. దయచేసి అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవముగల తండ్రి, కృపగల దేవా, నాయన మీ ఘనమైన నామమునకు వేలాదిగా వందనములు నా ప్రభువా. నోవాహు దినములలో జరిగినటువంటి నా తండ్రి ఆ సృష్టిని నా తండ్రి పతనము చేసి ఉన్నారు నా ప్రభువా. ఎందుకంటే మీరు పరిశుద్ధుడు కాబట్టి నా ప్రభువా, మేము కూడా పరిశుద్ధులుగా ఉండడానికి మేము పిలువబడి ఉన్నాము నా తండ్రి. యేసయ్యా హయా నా తండ్రి, ఈరోజు నేను అందించినటువంటి ఈ వాక్యము నాది కాదు నా ప్రభువా, మీరే నా నోటి ద్వారా నా తండ్రి ఈ వాక్యమును అందించినందుకు మీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఈ వాక్యము ద్వారా నా తండ్రి ఎంతమంది మారు మనసు కలుగుతారో నా ప్రభువా, అంతమందిని మీరు రక్షించండి నా తండ్రి. యేసయ్యా అన్యులను నా తండ్రి ఇంకా రక్షింపబడేటట్లుగా మీరు సహాయమును దయచేయండి. ఇంకా నా తండ్రి అనేక ప్రాంతములకు నా తండ్రి వెలిగి సువార్తను ప్రకటించే వారిగా మేము ఉండేటట్లుగా సహాయమును దయచేయండి. మేము వెళ్ళలేకపోతున్నాము నా ప్రభువా, వెళ్ళగలిగిన వారికి నా తండ్రి ఎంతో కొంత సహాయం చేసే బిడ్డలుగా మేము ఉండేటట్లుగా మీరే సహాయమును దయచేయండి. మీ కృప, మీ ప్రేమ మాతో సదాకాలము మేము ఉన్నటువంటి ఈ లోకంలో ఉండేటట్లుగా మీరే సహాయమును దయచేయండి. కారు ద్రాక్ష నా ప్రభువా మేము కాయకుండా మీరే సహాయమును దయచేయండి. ఆత్మఫలములను కలిగిన ప్రభువా మేము ఉండే భాగ్యమును మాకు అనుగ్రహించమని, మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకొనమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దేవుని నామం పేరిట అందరికీ వందనాలండి. ఏవైనా తప్పులు ఏమైనా ఉంటే దయతో నన్ను మరణించమని నేను వేడుకొంచున్నాను.